అంటే ఇప్పుడు శివ గారు, కలవపూడి శివ గెలిస్తే పార్టీ గనక వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వెళ్తారా? లేదా కూటమి పార్టీ గెలిస్తే కనుక కూటమి పార్టీలోకి వస్తారా? అంటే ఏది వస్తే దానికి వెళ్తారా? నేను పార్టీకి వెళ్ళిపోతానని గెలిచిన తర్వాత మీరు గెలిస్తే ఆ పార్టీ ఏది వస్తే ఆ పార్టీకి వెళ్తారా? పార్టీ సహకారం, అధికార పార్టీ సహకారం తీసుకుంటానని అన్నాను నేను. ఖచ్చితంగా అధికార పార్టీ సహకారం తీసుకుని నియోజకవర్గాన్ని ముందుకు నడుపుతాను అని చెప్పాను. నేను అవసరమైన చోట ప్రశ్నిస్తానని కూడా చెప్పాను. సార్, ఇప్పుడు డైరెక్ట్ స్ట్రైట్ క్వశ్చన్, మీకు జగన్ వ్యతిరేకమా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వ్యతిరేకమా? ఎవరు వ్యతిరేకం ఇప్పుడు మీ దృష్టిలో? నేను పార్టీని ఎప్పుడు కూడా ఏ పార్టీని నేను ఏ రోజు వ్యతిరేకించలేదు. మరి అపోజిషన్ ఉన్నట్టే కదా సార్, ముగ్గురు మధ్యన పోటీ అన్నారు కదా మీరు. నేను వ్యక్తుల మధ్యన పోటీ అంటున్నాను. నేను పార్టీని ఏ రోజు కూడా ఆ వ్యక్తులు పార్టీకి సంబంధించిన వాళ్ళే కదా. మీరు ఇండివిజువల్ గా మీరు కంటెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరపు నుంచి ఒక క్యాండిడేట్, అలాగే టీడీపీ తరపున ఒక క్యాండిడేట్, ముగ్గురు వ్యక్తులే పార్టీకి సమానమే కదా. వాళ్ళతో వ్యక్తులే. నేను ఎప్పుడు కూడా పార్టీని పార్టీని వ్యతిరేకించను. ఎందుకంటే ఏ పార్టీ స్థాపించినా రామారావు గారు పార్టీ స్థాపించారు. స్థాపించినప్పుడు గూడు గుడ్డ నినాదంతో వచ్చి ప్రతి పేదవాడికి కూడా అండగా నిలబడి పేదలకి ఒక స్వతంత్రాన్ని ఇచ్చారు. ఆడపడుచులకి ఏమో ఒక ఆస్తుల సమానం ఇచ్చి ఆడపడుచుగా గౌరవం ఇచ్చి అందరినీ కూడా ముందుకు తీసుకెళ్లారు. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ స్వతంత్రం నుంచి కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. మన తర్వాత బీజేపీ పార్టీ వచ్చింది. వాళ్ళ సిద్ధాంతాలతో వాళ్ళు ఉంటారు. అలాగే మన రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పాలన చేశారు. ఆ పాలనలో మంచి రిఫార్మ్స్ కూడా తీసుకొచ్చారు. ఆయన పేదోడికి ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారు. అట్లాగే ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకొచ్చారు. అవి మంచి రిఫార్మ్స్ కింద నేను భావిస్తాను. నేను ఆ రోజు 2005లో ట్రస్ట్ పెట్టినప్పుడు ఇక్కడ మహిళలందరినీ గమనిస్తే అందరూ అనారోగ్యంతో ఉండి ఆర్థిక పరిస్థితి బాగోలేక అనారోగ్యాన్ని దాచుకుని అలా జీవించే పరిస్థితి ఉండేది. నేను నియోజకవర్గ ప్రజలకు సోదరుడిగా అందరికీ కూడా నేను మహిళా దినోత్సవం నిర్వహించినప్పుడు చెప్పాను, అనారోగ్యంతో మీరు ఎవరు బాధపడొద్దు, నేను సోదరుడిగా మీకు ఒక బిడ్డగా ఉంటాను, ఆరోగ్యం చేసుకోండి అని చెప్పాను. అప్పుడు కనీసం వైద్యం చేయించుకోవాలంటే ఎంతో ఇబ్బందికర పరిస్థితి ఉండేది. అలాగే పార్టీలు పాలసీలు జరుగుతూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ పెట్టుకుని ఆయన బాణీలో ఆయన వెళ్తున్నారు. కానీ ప్రజలకి అవన్నీ సంక్షేమం ఒకటే కాదు, అభివృద్ధి కావాలి, అలాగే వెల్త్ కావాలనేది అందరూ కోరుకుంటారు. నేను పార్టీలు ఎలా పెట్టుకున్నారో అలాగే నా ట్రస్ట్ పెట్టుకున్నాను. ఆ ట్రస్ట్ పెట్టుకున్నప్పుడు కూడా నేను విజనరీతోటే ట్రస్ట్ని పెట్టుకున్నా. పార్టీ ఎలా పెట్టుకుంటుందో ట్రస్ట్ కూడా నేను అలాగే పెట్టుకున్నా. దాంట్లో చేసే సేవా కార్యక్రమాలు ఇన్స్పైర్ అయ్యి మీకు పార్టీ పట్టం కట్టింది కదా? చేశానండి నేను. నా ఆలోచన ఏంటి, అందరికీ విద్య ఉండాలి, విద్య ద్వారా విజ్ఞానం పెరిగి అభివృద్ధి చెందుతారు అనేది ఆలోచన. ఎడ్యుకేషన్ పెట్టుకున్నా, అట్లా హెల్త్ పెట్టుకున్నా, ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండగలిగినప్పుడే ముందుకు వెళ్తాడని. మనకున్న వనరులన్నీ కూడా వ్యవసాయం ఆధారం, వ్యవసాయం లాభసాటిగా ఉండాలి, వ్యవసాయం బాగుండాలి, దాని ద్వారా వెల్త్ రావాలి. అట్లాగే యువతకి భవిష్యత్తు ఇండస్ట్రియలైజేషన్ అది ఉన్నప్పుడే బాగుంటుందని నేను విజనరీ పెట్టుకున్నాను. అదే విధంగా మనం ఎలా పెట్టుకున్నాం పార్టీలు కూడా అలాగే పెట్టుకుంటాయి. కాబట్టి నేను రోజు పార్టీ అది పెట్టడానికి ఇన్స్పిరేషన్ ఏంటండి? అంటే మీరు ఎమ్మెల్యే అవ్వాలని పెట్టారా, లేదంటే ఎట్లా, ఇప్పుడు ఇన్స్పిరేషన్ ఏంటి, అది ఎప్పుడు పుట్టింది? నేను ఎప్పుడు కూడా స్వతహాగా ఫస్ట్ నుంచి సేవాభావంతో ఉండేవాడిని. నేను మేము ఇప్పుడు 7th వరకు విలేజ్లో చదువుకున్నాం. 8th, 9th, 10th ఏలూరులో చదువుకున్నాం. అప్పుడు మా బ్రదరు డిప్లొమా జాయిన్ అయ్యాడు. నా బ్రదర్ 3 ఏళ్ళు అక్కడ చదివాడు, మేము 3 ఏళ్ళు అక్కడ చదువుకున్నాం. 3 బ్రదర్స్ అక్కడ చదువుకున్నాం. పెద్ద అన్నయ్య ఇక్కడ వ్యవసాయం చేసేవాడు. మా విలేజ్లో ఎడ్యుకేషన్ 7th వరకే ఉంది. ఫస్ట్ 5th వరకే ఉండేది, తర్వాత 7th వరకు వచ్చింది. చాలామంది పిల్లలు మాకు రోడ్డు వసతి కానీ ఈ రవాణా సదుపాయం కానీ లేకపోవడం పిల్లలు కూడా చదువుకునేవారు కూడా కాదు మా విలేజ్. ఆ విధంగా మేము చదువుకున్నాం. తర్వాత నేను భీమవరం వచ్చాను. భీమవరంలో ఇంటర్మీడియట్ ముద్రగాలిలో చదివినప్పుడు ఫస్ట్ ఇయర్ సెక్రటరీ కింద పోటీ చేశాను. పోటీ చేసినప్పుడు ఓడిపోయాను. తర్వాత నాలో ఒక
ఫైర్ పట్టుదల ఉన్నాయి. దాంతో నెక్స్ట్ మనం ప్రెసిడెంట్ అవ్వాలని అనుకున్నాం. అదే కాన్సెప్ట్ తోటి అందరికీ కూడా సర్వీస్ చేశాను. ఫస్ట్ ఇయర్ నుంచి సర్వీస్ చేసుకుంటా మొత్తం మీద ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్లో ప్రెసిడెంట్ అయ్యాను. ప్రెసిడెంట్ అయ్యాక మీకు తెలియదు ఉంది, స్టూడెంట్ పొలిటికల్స్ ఎలా ఉంటాయి, మొత్తం అంతా పాలిటిక్స్ అంతా అగ్రెసివ్గా ఫైటింగ్లు, గొడవలు, కొట్లాటలు కింద ఉంటాయి. నేను ఏ రోజు మన దగ్గర సిస్టమ్ లేదు అని చెప్పు. స్కూల్కి ఏం కావాలి, చల్లని మంచినీరు ఇవ్వాలి, అలాగే పిల్లలు అందరూ కూడా బాగా ఆడుకోవాలి. అలాగే షెడ్లు ఉండేవి మాకు. ఆ షెడ్లు వర్షాకాలం వస్తే అట్లా బెగ్గలు పుడుతూ ఉండేవాళ్ళు, ఎండ వస్తే కట్టెలు కడుతూ ఉండేవాళ్ళు. ఆ టైప్లో ఆలోచనతో ఉండేవాళ్ళు. ల్యాబ్లు ఎలా డెవలప్ చేసి అప్పుడే సేవాభావంతో ఉండేవాళ్ళు. నేను హైదరాబాద్లో ఇండస్ట్రియలిస్ట్గా అన్నయ్య కంపెనీ పెట్టడం, దాంట్లో మేము ఉండటం. అప్పుడు కూడా సేవాభావంతో ఉన్నాం. చిన్నప్పటి నుంచి మాకు కష్టపడటం ఇష్టం. అదే కష్టంతో పాటు సేవ చేయటం కూడా ఇష్టం. అదే ఇష్టంతో నేను ట్రస్ట్ మొదలుపెట్టాను. ఆ ట్రస్ట్ సేవలు రాజకీయం ద్వారా మరి ఎక్కువ సేవలు చేయొచ్చని సేవాభావంతో ముందుకు వచ్చాము. ఓకే.